ఒక అందమైన గ్రామంలో రామయ్య అనే కష్టపడి పనిచేసే రైతు ఉండేవాడు. అతనికి పశువులన్నా వ్యవసాయమన్నా చాలా ప్రాణం. అతని దగ్గర చాలా ఆవులు ఉండేవి. అందులో మంగళ అనే ఆవు చాలా సాధువైనది. అది ఎంత మంచిదంటే దూడ లేకపోయినా ఎవరైనా పితికితే కాదనకుండా పాలిచ్చేది. కొట్టంలో చోటు లేక రామయ్య ప్రతిరోజు ఆ ఆవును బయట వేప చెట్టు కింద కట్టేసేవాడు. అదే వీధిలో కోటయ్య అనే ఒక బద్ధకస్తుడు ఉండేవాడు. కష్టపడకుండా వేరే వాళ్ళ సొమ్మును ఎలా కాజేయాలా అని అతను ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవాడు. రామయ్య దినచర్యను గమనించిన కోటయ్యకు ఒక దురాలోచన వచ్చింది. తెల్లవారుజామున రామయ్య నిద్రలేవక ముందే కోటయ్య చీకటి సమయంలోనే వెళ్ళి ఆ ఆవు పాలను దొంగతనంగా పిండుకొని వచ్చేవాడు. కొన్ని రోజులుగా ఆవు పాలు ఇవ్వకపోవడంతో రామయ్యకు అనుమానం వచ్చింది. ఆరోగ్యంగా ఉన్న ఆవు అకస్మాత్తుగా పాలు ఇవ్వడం ఆగిపోవడం ఏమిటి అని ఆలోచించాడు. ఒక రాత్రి నిద్రపోకుండా చీకట్లో దాక్కొని గమనించగా కోటయ్య వచ్చి పాలు పిండుకోవడం చూశాడు. కోటయ్యకు బుద్ధి చెప్పాలనుకున్న రామయ్య మరుసటి రోజు ఆవును లోపల కట్టేసి దాని స్థానంలో ఒక బలమైన ఎద్దును ముసుగు వేసి కట్టేశాడు. దానికి పొట్ట నిండా గడ్డి పెట్టాడు. తెల్లవారుజామున ఎప్పటిలాగే కోటయ్య దొంగతనానికి వచ్చాడు. చీకట్లో అది ఆవు అనుకుని పాలు పిండాలని గట్టిగా పట్టుకున్నాడు. నిద్రలో ఉన్న ఎద్దు ఒకసారిగా అదిరిపడి వెనుక కాళ్లతో కోటయ్యను గట్టిగా ఒక తన్ను తన్నింది. కోటయ్య పక్కనే ఉన్న మురికి గుంటలో పడిపోయాడు. అతని చేతిలోని గిన్నె ఎగిరి దూరంగా పడింది. కోటయ్య అరుపులు విని రామయ్య లైట్ వేసి బయటకు వచ్చాడు. ఊరంతా గుమ్మిగూడారు. కోటయ్య చేసిన పాల దొంగతనం అందరికీ తెలిసిపోయింది. అవమానంతో తలదించుకున్న కోటయ్య ఆ దెబ్బకు 1 రోజుల పాటు మంచం పట్టాల్సి వచ్చింది. తాను చేసిన తప్పుకు చింతించి రామయ్యకు క్షమాపణ చెప్పాడు. అప్పటి నుండి కోటయ్య కష్టపడి పనిచేయడం మొదలుపెట్టాడు. అలా భయంతో కాకుండా సంతోషంగా జీవించసాగాడు. మోరల్ ఆఫ్ ద స్టోరీ: ఈ కథ ద్వారా నేను మీకు తెలపాలనుకున్న నీతి ఏమిటంటే, పరాయి సొమ్ముకు ఆశపడితే చివరికి వారికి మిగిలేది అవమానం మరియు నష్టమే. కష్టపడి సంపాదించిన దానిలోనే నిజమైన సుఖం ఉంటుంది. మరి మీరేమంటారు ఫ్రెండ్స్? మీరు ఈ కథ విన్న తర్వాత మీ అభిప్రాయం ఏమిటి అనేది కామెంట్స్లో తెలియజేయండి. కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరియు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి. ఇంకెన్నో మంచి కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.